షీర్ ఇంటెలిజెన్స్‌కి, ఇన్‌స్టింక్టివ్ కన్నింగ్‌నెస్‌కి తేడా ఉంది. అది అందరికి మనకు తెలుసు. ఇన్‌స్టింక్టివ్‌గా తెలుసు. అంటే సాధారణ తెలివితేటలు, సహజమైన జిత్తులమారితనం 2 ఒకటి కాదు. ఇది పాలిటిక్స్‌కి సంబంధించిన వీడియోనే. బేస్డ్ ఆన్ ద న్యూస్ ఆఫ్ ద లాస్ట్ ఫ్యూ డేస్. ఎస్పెషల్లీ ట్రంప్ అండ్ బాల్ రూమ్. ఏదో పాడ్‌కాస్ట్ వింటున్నాను. ఆ పాడ్‌కాస్ట్‌లో ఆహ్, యాక్చువల్లీ రామ్ ఫిల్ప్‌కాస్‌కి ఒక ఐడియా తీసుకొచ్చాడు. ఏంటి? ట్రంప్ తన సహజమైన జిత్తులమారితనాన్ని వదిలి పొలిటికల్ క్యాపిటల్ ఎలా సృష్టించుకోగలిగాడు అన్న దాని గురించి చెప్పిన తర్వాత, అవును కదా అనిపించి, ఆ ఫోకస్‌తో ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు ట్రంప్‌కి సాధారణమైన తెలివితేటలు లేవు. అంటే సహజమైన తెలివితేటలు అసలు లేవు తనకి. కానీ సహజమైన జిత్తులమారితనం ఉంది. ఆ జిత్తులమారితనం స సందర్భాన్ని బట్టి ఎంత క్విక్‌గా అడాప్ట్ చేసుకోగలుగుతాడు. అంటే ఆహ్, దాన్నేమంటారు రెప్టిలియన్. ఇప్పుడు తొండముదిరితే ఊసరవెల్లవుతుంది. ఊసరవెల్లయితే సరిగ్గా ఆ పరిసరాల్లో ఎక్కడుందో తన బాడీ కలర్ దానికి మారిపోతుంది. అంటే కామోఫ్లాజ్ చేసుకోగలుగుతుంది. అది రెప్టిలియన్ ఇన్‌స్టింక్ట్ అదొకటి. కొంచెం వీటి వెనక ఉన్న సైన్స్ 2 ముక్కలే చెప్తాను. సాధారణమైన తెలివితేటలు ఎలా పనిచేస్తాయంటే, అందులో లాజిక్, ప్యాటర్న్ రికగ్నిషన్, లెక్కలు చేయడం, కొత్త విషయాలు త్వరగా నేర్చుకోవడం, జ్ఞాపక శక్తి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏమీ లేవు ట్రంప్‌కి. ఆ జిత్తులమారితనం ఎలా పనిచేస్తుందంటే, ఇతరుల ఎమోషనల్ వీక్‌నెస్‌ని కనిపెట్టడం, ఎవరికి ఏది కావాలో, దేనికి భయపెడతారో అది పసిగట్టి ఆ ఆ టెండెన్సీని ప్రజలలో ఉన్న ఆ టెండెన్సీని తన స్వార్థానికి వాడుకోవటం. అంటే ఒక ఉదాహరణ తీసుకోండి. నేను అమాయకుడిగా నటిస్తే నా పని వాళ్ళే చేస్తారు. లేదా నేను కోపంగా అరిస్తే వాళ్ళు భయపడి ఊరుకుంటారు అని వాళ్ళకి అనుభవంతో తెలిసిపోతుందన్నమాట ఇది. ఇదొక సూత్రం. ఈ ఇన్‌స్టింక్టివ్ కన్నింగ్ ఏదైతే ఉందో దాని ప్రధాన లక్ష్యం ఏంటంటే తోటి మనుషులను వాడుకుంటూ తమకు కావాల్సింది దక్కించుకోవడం, తమ పబ్బం గడుపుకోవడం. ట్రంప్ ఇందులో మహాదిట్ట. సరే. అందులో ఒక అంశాన్ని మాత్రం చాలా తెలివిగా వాడుకొని తను రాజకీయ లబ్ధి పొందాడు. అదేంటంటే ప్రజలలో ఉన్న భయం. క్రైమ్‌కి సంబంధించిన భయాన్ని ఎప్పటినుంచో వాడుతున్నాడు. అలాగే ప్రాముఖ్యత పొందాడు ముందు. తర్వాత ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. ఇది 1989లో యాక్చువల్‌గా అదే సంవత్సరం నేనిక్కడికొచ్చాను. నాకు పెద్దగా తెలీదు. ఐ వేగ్లీ రిమెంబర్ థిస్ న్యూస్ అట్ థట్ టైమ్. ఆహ్, మేబీ ట్రంప్‌ని మొట్టమొదటిసారిగా నేను గమనించింది ఇదేనేమో. న్యూయార్క్ సిటీలో సెంట్రల్ పార్క్‌లో ఒక అమ్మాయి మీద దారుణంగా అత్యాచారం చేశారు ఎవరో. అందులో ఆ కేస్‌కి సంబంధించి ఐదుగురిని నిర్బంధించారు. అందులో బ్లాక్స్ అండ్ హిస్పానిక్ ఆరిజిన్ వాళ్ళున్నారు. వాళ్ళని నిర్బంధించారు. దే వర్ ఫాల్స్‌లీ అక్యూజ్డ్. ఇట్ డిడ్ంట్ మ్యాటర్ టు హిమ్. $85,000 పెట్టి ఏప్రిల్ 1989లో ఈ యాడ్ తీసుకున్నాడు. బ్రింగ్ బ్యాక్ ద డెత్ పెనల్టీ, బ్రింగ్ బ్యాక్ అవర్ పోలీస్. ఈ యాడ్‌ని పట్టుకొని అప్పుడు ఇంటర్వ్యూలు తెగమంది చాలా స్టేషన్స్ అతన్ని ఇంటర్వ్యూ చేశాయి. హి గెయిన్డ్ $85,000 స్పెండ్ చేశాడు. హి గెయిన్డ్ ఎ లాట్ ఆఫ్ పబ్లిసిటీ ఫర్ థిస్ యాడ్. జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2025 ఉండే ఇప్పుడు వాళ్ళు దే వర్ ఎగ్జానరేటెడ్. అంటే వాళ్ళకి ఏ ప్రమేయం లేదని చెప్పి వాళ్ళని ఎగ్జానరేటెడ్ అయినా గాని మాట అంటే ట్రంప్ ఎప్పుడు తప్పు ఒప్పుకోడు కదా! అలా ఎగ్జానరేట్ అయినా గాని వాళ్ళని దూషిస్తూ మాట్లాడాడు. ఎన్నికల ర్యాలీలో. వాళ్ళు చేసారు. సివిల్ పెనల్టీ కింద డిఫమేషన్ కింద చేసారు. అది ఇంకా కోర్ట్‌లో నడుస్తుంది. జూన్ 2025 సంవత్సరంలో జడ్జి ఆ కేస్ డిస్మిస్ చేయడానికి నిరాకరించాడు. అంటే ఈవెంచువల్లీ ట్రంప్ మే ఎండ్ అప్ పేయింగ్ దీస్ పీపుల్. వాళ్ళని మళ్ళీ డిఫేమ్ చేసినందుకు. సో, అది పక్కన పెట్టండి. సో, దేర్ వాస్ ఎ క్రైమ్ ఇన్ థట్. సెంట్రల్ పార్క్‌లో క్రైమ్ ఉంది. ఒక ఆవిడ మీద అత్యాచారం చేశారు. క్రైమ్ అంటే ఒక రకమైన ఫియర్ ఉంది ప్రజల్లో. క్రిమినల్స్ అంటే. అంటే హూ ఈస్ అగైన్స్ట్ ప్రివెంటింగ్ క్రైమ్ అండి. అది వాడుకుంటాడు. తన రెప్టిలియన్ ఇన్‌స్టింక్ట్ హి నోస్ హౌ టు మానిప్యులేట్ పీపుల్స్ ఫియర్ అబౌట్ క్రైమ్. ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2024 ఎలక్షన్ ర్యాలీ టైమ్‌లో లేఖన్ రైలీ అనే ఒక నర్సింగ్ స్టూడెంట్‌ని జార్జియాలో వెనిజులా నుంచి అన్‌డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్. డాక్యుమెంటెడ్ అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్. అతను పేరు హోజే అంటోనియో
ఇబారా అనే అతను రేప్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆవిడ చేసిన ఆవిడ రెసిస్ట్ చేస్తే చంపేసాడు. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. దిస్ హ్యాపెండ్ ఇన్ ఫిబ్రవరి 22, 2024. అంటే ఎలక్షన్స్ బాగా ముమ్మరంలో ఎలక్షన్ ప్రచారం జరుగుతున్నప్పుడు ఉంది. ఆ హత్యని విపరీతంగా వాడుకున్నాడు. ఆ హత్యని ఏది ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ట్రైయింగ్ టు రేప్ హర్, షీ రెసిస్టెడ్ అండ్ కిల్డ్ హర్. అండ్ ఎ వైట్ వుమన్. ఆల్ ద థింగ్స్ హీ నీడెడ్. ఆ వార్తని విపరీతంగా వాడుకున్నాడు. ఇట్ వర్క్డ్. అదొకటి. బట్లర్ పెన్సిల్వేనియాలో తన మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని దట్ ఐకానిక్ ఫోటో అందరూ చూసారు ఇట్లా పెట్టి ఫైట్, ఫైట్, ఫైట్ అన్నది. రెప్టిలియన్ ఇన్‌స్టింక్ట్. నేను ఈ విషయం పదే పదే చెప్తాను. నేను అసలు వీడియోలు పెడతానికి కారణం, ముఖ్య కారణం ఆ బట్లర్ పెన్సిల్వేనియాలో జరిగిన షూటింగ్ తర్వాతనే ఏదో ఒకటి చేయాలన్నట్టు చేస్తున్నాను. బట్ ఇన్ ద ఇనీషియల్ వీడియోస్ నేను పెట్టిన వీడియోస్‌లో దాని గురించి మాట్లాడా. ఆ సీన్. థాట్ ఈస్ గోయింగ్ టు హావ్ హ్యూజ్ ఇంపాక్ట్. ఐ ఆల్సో న్యూ దిస్ వన్. ఈ లేఖన్ రైలీకి హత్యకి సంబంధించి దాన్ని వాడుకుంటున్నాడు. అది కూడా రెసొనేట్ అవుతుందన్న విషయం నేను గమనిస్తూనే ఉన్నా. మరొక ఫియర్‌ని వాడుకున్నాడు. ట్రాన్స్‌జెండర్‌కి సంబంధించిన ఫియర్‌ని. ఇది కమలా హారిస్ ఈస్ ఫర్ దే, దెమ్, ఐ యామ్ ఫర్ యూ అన్నాడు చూసారా? యాక్చువల్లీ హి ఈస్ నాట్ ఫర్ యూ ఆర్ అస్ ఎనీబడీ. హి ఈస్ ఫర్ బాల్ రూమ్. హి ఈస్ ఫర్ సెల్ఫ్ అగ్రాండైజ్‌మెంట్. అది ఇప్పుడు జనాలు తెలుసుకుంటున్నారులెండి. సో, అక్కడ బట్లర్ పెన్సిల్వేనియా crime, somebody was shot and he got injured in a minor way. He used it perfectly. Reptilian instinct. And fast forward to last week. White House Correspondents' Dinner దగ్గర హిల్టన్ హోటల్లో ఏప్రిల్ 25, 2026 వద్దాం. వైట్ హౌస్ కరస్పాండెన్స్ డిన్నర్, హిల్టన్ హోటల్, వాషింగ్టన్ డీసీ. అక్కడ జరిగింది అందరూ గమనించారు. ట్రంప్ మీద హత్యా ప్రయత్నం జరగలేదు. అతను రాసిన మేనిఫెస్టోలో ట్రంప్ పేరు ఎక్కడా వాడలేదు. వాడొక మూర్ఖుడు, ఎదవ. హి హాస్ ఎ క్రిమినల్ మైండ్ సెట్. అందుకే గన్‌లు అయన్నీ తీసుకొని వచ్చి ఏదో చేద్దాం అనుకున్నాడు. బట్ హి వాస్ సో ఇన్‌కాంపిటెంట్, హి గాట్ కాట్. సో అది పక్కన పెట్టండి. ట్రంప్ ఏం చేశాడు? ఇమ్మీడియేట్‌గా ఆ క్రైమ్‌ని ఆధారంగా చేసుకొని వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ హిస్ రెప్టిలియన్ ఇన్‌స్టింక్ట్స్ తన బాల్ రూమ్ అన్‌పాపులర్ అవుతోందని తెలిసిపోతుంది తనకి. ఏది చాలా రకాలుగా ప్రజల్లో దానికి 23% కంటే సపోర్ట్ లేదు బాల్ రూమ్‌కి. తను బాల్ రూమ్ ప్రస్తావించింది మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 25, 2025. దిస్ ఈస్ వాట్ హి సెడ్. But we could use at the White House. It would actually be a beautiful addition. It's going to cost nothing. I'll spend the whole thing myself. We'll do a big, beautiful room, but we could use it at the White House. You know what they do when they have a big ceremony? They put up a tent. And somehow I think we've outgrown the tent stuff, right? Don't you think? But we could use at the White House. It would actually be a beautiful addition. It's going to cost nothing. I'll spend the whole thing myself. We'll do a big. యాక్చువల్‌గా వెరీ ఫస్ట్ అని చెప్పినప్పుడు హి ఈస్ గోయింగ్ టు స్పెండ్ ద హోల్ థింగ్ హిమ్సెల్ఫ్. తర్వాత ప్రైవేట్ డొనేషన్స్, ప్లెడ్జెస్ విపరీతంగా చేశారు. అది చేశారు, ఇది చేశారు. $200 మిలియన్ అవుతుంది. 300, 350. నౌ హి ఈస్ సేయింగ్ 400. అంతా ప్రైవేట్ డొనేషన్స్. ఇట్ డజంట్ కాస్ట్ ద టాక్స్ పేయర్స్ ఎనీథింగ్. ప్రజల్లో అన్‌పాపులర్ ఈ బాల్ రూమ్ అని తెలుసు. ఈవెన్ రిపబ్లికన్ కాంగ్రెస్‌మెన్ అండ్ సెనేటర్స్ వాళ్ళు బాల్ రూమ్ గురించి మాట్లాడట్లేదు. వాట్ ఈస్ ద ఫస్ట్ ఫ్రికింగ్ థింగ్ హి డస్ when this guy Cole Allen comes and charges in Secret Service తో చార్జ్ చేసినప్పుడు he pivots just few moments after this, like 1 hour later or when this whole thing happened, సరిగ్గా గంటలోపు వైట్ హౌస్‌కి వెళ్ళిపోయి he says that this is the reason why the taxpayers pay for his ballroom. And we looked at all of the conditions that took place tonight, and I will say, it's not a particularly secure building, and I didn't want to say this, but this is why we have to have all of the attributes of what we're planning at the White House. It's actually a larger room, and it's much more secure. It's got
It's drone proof, it's bulletproof glass. We need the ballroom. That's why Secret Service, that's why the military are demanding it. They've wanted the ballroom for 150 years for lots of different reasons, but today's a little bit different because today we need levels of security that probably nobody's ever seen before. తన జేబులోంచి పెడతానన్న దగ్గర నుంచి మిగతా ఎవరో పే చేస్తారని చెప్పి ఇప్పుడు ట్యాక్స్ పేర్లు పెడుతున్నాడు. వై ఆ ప్లెడ్జ్ చేసిన వాళ్ళు దే ఆర్ ప్యూర్లీ దే ఆర్ ప్లెడ్జెస్. దే ఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ రియల్లీ. I think he did not have the money for it. Not from the pledges, not from private donors. Now he wants to hook it up on the taxpayers. సో ఈయన గారికి ఎందుకు ఓటేశారు జనాలు? గుడ్ల ధర తగ్గిస్తాడని, గ్యాసోలిన్ ధర తగ్గిస్తాడని, లేకపోతే ఈడేదో పోటుగాడని, ఏది తెల్లాళ్ళని ఉద్ధరిస్తాడని చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. నౌ హీ వాంట్స్ యువర్ మనీ టు పే ఫర్ హిస్ బాల్రూమ్. అగైన్ ఈ ప్యాటర్న్ చూడండి. ఒక క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్ ని నేనే సాల్వ్ చేయగలుగుతాను, నన్ను మించిన వాడు లేడు. ఆ క్రైమ్ జరిగింది ఈ కారణాలు, డెమోక్రాట్స్ వల్ల అయింది ఈ క్రైమ్, నేనే సాల్వ్ చేస్తాను, నాకు డబ్బులు ఇవ్వండి, నన్ను ఎన్నుకోండి. రెప్టిలియన్ కన్నింగ్, ఇంటెలిజెన్స్ జీరో. డబ్బాలు బాగానే కొట్టుకుంటాడు. మొన్న ఆస్ట్రోనాట్స్ వైట్ హౌస్ కి వస్తే హీ హ్యాస్ ద physical stamina to be an astronaut, bravery to be an astronaut. Ask, but we're very proud of these people. They have unbelievable courage, unbelievable. A lot of other things too, by the way. To get in there, you have to be very smart. You have to do a lot of things physically good. So I would have had no trouble making it. I'm physically very, very good. Maybe a little bit of a problem. I'm not sure. We'll have to try it sometime. Is a president allowed to go up in one of these missions? We can get working on that, Mr. We'd have no problem, right? We're going to launch more rockets. The opportunity. We'll have to try it. Congratulations. Sure, why not? Let's try it. We have to try it. Send him. యదవ వియత్నాం యుద్ధానికి సైన్ అప్ చేయడానికి ఎన్ని డొంక తిరుగుడు కారణాలు చూపెట్టాడో, బోన్స్ వర్స్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఇది తప్పించుకున్నాడు. అలనాడు ఆస్ట్రోనాట్స్ అందరూ ఒక రకంగా ఫైటర్ పైలట్స్ మాత్రమే వెళ్ళేవారు. దిస్ ఈజ్ ఇన్ ద 60s and 70s. తర్వాత యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కాదు, అందరినీ తీసుకున్నారు. కానీ అప్పట్లో ఎర్లీ డేస్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ వర్ ఆల్ కేమ్ ఫ్రమ్ సమ్ మిలిటరీ బ్యాక్గ్రౌండ్. డ్రాఫ్ట్ ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళడానికి ధైర్యం లేని ఎదవ దగులుబాజీ ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ ఉండాల్సినంత కరేజ్ ఉందని చెప్పుకుంటాడు. But anyway, so I just wanted to see the fascinating pattern of it. The Jittulamari Nakka from దాని గురించి చెప్దామనే ఈ వీడియో.